ప్రైజ్ ద లార్డ్. క్రిస్మస్ దినాల్లో మరి యొక్క విధంగా మనం సువార్తల మీద ధ్యానించుకుందాం. ఇప్పుడు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకు సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో మూడు సువార్తలే క్రిస్మస్ గురించి చెబుతుంది. మార్కు సువార్త మొట్టమొదటిగా రాసిందని విద్వాంసులు తలస్తారు. మరి మార్కు సువార్త ఫాస్ట్గా చెబుతూ క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వదన్నమాట. మత్తయి, లూకా వాళ్ళు డీటెయిల్డ్గా ఇస్తారు, ఏ విధంగా యేసు ప్రభు జన్మించాడు అని 2 కోణాల్లో వాళ్ళు క్రిస్మస్ని వివరిస్తారు. మరి యోహాను అయితే అది కాదు, యేసుక్రీస్తు యొక్క సువార్త ఆయన పుట్టుకతో కాదు అని, ఆది యందు అని నిత్యత్వానికి వెళ్తాడన్నమాట. ఆ విధంగా ఈ 3 సువార్తలు క్రిస్మస్ సందేశాన్ని ఇస్తవి. వాటిని గురించి మనం తెలుసుకుందాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, యేసు ప్రభు పేరట మరలా మీ సన్నిధికి వస్తుంటున్నాం. మీ వాక్యాన్ని ధ్యానించుకుని, అర్థం చేసుకుని, అన్వయించుకుని మా జీవితాల్లో పరివర్తన వచ్చులాగన మీ కృపను అనుగ్రహించమని మీ దీవెనలు కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనం మొదటి 17 వచనాల్లో చూసేది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క వంశావళి. ఆయన దావీదు వంశంలో పుట్టాడని, అంతకుముందు అబ్రహాము సంతానంలో పుట్టాడని ఈ 2 విషయాలు మనం గ్రహించుకోవాలి. ముందు దావీదు వంశంలో పుట్టిన విషయం మనం గమనిద్దాం. ఇక్కడ వంశావళి 42 వంశావళి అన్నట్టుగా మనం గ్రహిస్తాం. ఆ 42ని 3 భాగాలుగా చేసి 14 అనేటువంటి రీతిగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. మరి 14 అని ఎందుకు అని అంటే, 14 అనేది దావీదు అనే పేరును సూచించేటువంటిది. దా అంటే 4, వా అంటే 6, దా అంటే 4, 4, 6, 4, 14. హెబ్రీ భాషలో సంఖ్యలకు బదులుగా అక్షరాలు వాడతారు. కాబట్టి దా అంటే 4, ఆ విధంగా అన్నమాట. మరి ఎందుకు దావీదు అంటే, దావీదు వంశంలో పుట్టాడు. దావీదుకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రవచనం నెరవేరింది అన్నట్లుగా. దావీదు వంశంలో ఉన్నటువంటి ఆ రాజులందరూ వాళ్ళు పతనమైపోయారు. ఆ కంటిన్యూటీ అయిపోయింది. ఇక దావీదు వంశంలో ఉన్నటువంటి రాజు అనేటువంటి వాళ్ళు లేరు. ఆ 4 సంవత్సరాలు గ్యాప్ అయిన తర్వాత, అంతకుముందు ఇంకొక 100 సంవత్సరాలు, కాబట్టి 500 సంవత్సరాల తర్వాత మనం ఈయనని గూర్చి, యేసుక్రీస్తుని గూర్చి చెప్పబడింది. ఆయన కూడాను పతనమైనటువంటి, ముద్దుగానున్నటువంటి ఆ దావీదు వంశం ఇప్పుడు చిగురించింది ఆయన రాకడతో అనేటువంటి రీతిగా మనం అర్థం చేసుకోవాలి. ఈ 42 వంశావళులు మరి వీటిలో ప్రత్యేకత ఏంటి అని అంటే, ఒకటి చూసాం ప్రత్యేకత 14 అనేది. రెండవ ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ 4 స్త్రీలు ఉంటున్నారు. స్త్రీలకి ప్రాధాన్యత ఇవ్వబడింది. వంశావళిలో మామూలుగా స్త్రీలు ఉండరు, కానీ ఇక్కడ స్త్రీలను చూస్తుంటున్నాం. ఇక్కడ ఈ స్త్రీలలో వాళ్ళు అన్యులు కూడా ఉన్నారు. అన్యులు కూడా ఉన్నట్టుగా, అంటే అన్యులు
పాపులు అన్యులే కాదు పాపులు, స్త్రీలు వాళ్ళందరి నిమిత్తమే వచ్చాడనేటువంటి రీతిగా ఆ సంతానం, ఆ వంశావళి, అలాంటి వంశావళి అనేటువంటి రీతిగా మనం ఇక్కడ గమనించాలి. అంటే ప్యూర్ రేస్ అనేది, యోధా ప్యూర్ రేస్ అనేది పరిశుద్ధమైనటువంటి జాతి అనేదాన్ని మనం చెప్పలేము. ఇలాంటి వంశం అంటే ఈ 14 ఇవి సెలెక్టివ్ అన్నమాట. వేరే కూడా ఉండొచ్చు. ఈ 14 అనే వాటిని, ముఖ్యమైనటువంటి వాటిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అని అంటే ఈ సత్యాన్ని చెప్పడం కోసమని. అంతేగాని ఈ 42 ఉన్నాయని కాదు. ఎన్నో ఉండొచ్చు. వాటిలో ఈ 42ని ఈ విధంగా ఈ కారణాలను బట్టి సెలెక్ట్ చేసుకున్నారు. ఇది సెలెక్టివ్ వంశావళి. ఎన్నుకున్నటువంటి అంటే ఒక ఉద్దేశాన్ని బట్టి కొందరిని ఎన్నుకున్నారు ఈ వంశావళిలో అనేటువంటి రీతిగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరొక విషయం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ అబ్రహాము నుండి దావీదు రాజు వరకు 14, తర్వాత దావీదు నుండి చెర వరకు, చెర కొనుక్కోబడినటువంటి వంశము అదొక 14, మరి చెర నుండి యేసుక్రీస్తు వరకు 14. ఇక్కడ చెర అనేది ఒక వంశంగా ఉన్నది. అదొక పేరు కాదు, అదొక కాలం. మత్తయి సువార్తలో చెరకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం గమనిస్తాం. 11వ వచనంలో ఉంటుంది, 11వ వచనం, మరి 17వ వచనం, తర్వాత 3వ అధ్యాయంలో కూడా మనం ఆ చెరను గురించి చూస్తాం. 11వ వచనం, యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. అదొక తరంలాగా ఎంచాడు. మరి 17వ వచనం కూడాను మనం చూస్తే అది సమ్మరి అన్నమాట. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములని 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు, బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. ఓకే. మరి 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే అది బాప్తిస్మిచ్చు యోహాను గూర్చినటువంటి వచనం. ఆయన ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను అని అంటే ఆయన ఒక శబ్దం అని అంటాడు. ఆయన పేరు కూడా చెప్పుకోడు, నేను ఒక శబ్దాన్నేనండి. ఏ శబ్దం అంటే ప్రభు మార్గాన్ని సిద్ధపరిచింది. అది యెషయా గ్రంథంలో 40 అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్ని ఇక్కడ కోట్ చేస్తాడు. యెషయా గ్రంథం, మరి ఇది చదివిన తర్వాత యెషయా గ్రంథం కూడా చూద్దాం. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఆయన శబ్దం అని అంటాడు. ఈ శబ్దం ఏంటి? త్రోవను సరళం చేసేటువంటి, అరణ్యంలో త్రోవను సరళం చేసేటువంటి శబ్దం అని మనం ఇక్కడ గ్రహిస్తాం. మరి యెషయా 40:1 కూడా మనం చూద్దాం. దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా 2:3 కూడా, నా జనులను ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన హస్తపాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి, ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ఈ మాటలు ఏ విధంగా
బాప్తిస్మిచ్చు యోహానుకి అన్వయించబడి అని గ్రహించాలి. దేన్ని బట్టి ఇక్కడ ఈ 40వ అధ్యాయం ఈ ప్రకటన గ్రంథాన్ని 2 భాగాలుగా చేసినట్లయితే మొదటి భాగం 1 నుండి 39 అధ్యాయాలు, 40 నుండి 66 అధ్యాయాలు అది వేరు. మొదటి 39 అధ్యాయాలు దేని గురించి అంటే అది దేవుడు వాళ్ళ పాపాన్ని మనసులో పెట్టుకుని వాళ్ళని శిక్షించాడు. ఏ విధంగా శిక్షించాడంటే బబిలోను వాళ్ళని తీసుకువెళ్ళాడు. ఇక బబిలోన్లో వాళ్ళు కష్టపడుతున్నారు, 70 సంవత్సరాలు కష్టపడ్డారు అని మనం చరిత్రను బట్టి గమనించుకోవచ్చు. ఆ 70 సంవత్సరాలు బాధపడుతున్నటువంటి వాళ్ళని ఇప్పుడు ఈ 40 అధ్యాయం నుండి ఆదరిస్తుంటున్నాడు దేవుడు. ఆదరించి ఏ మాటలతో ఆదరిస్తాడంటే ఆ చెరలో ఉన్నటువంటి వాళ్ళు తిరిగి వస్తారు, తిరిగి రావటానికి అరణ్యం గుండా వస్తారు. మరి అరణ్యం గుండా వచ్చినప్పుడు వాళ్ళకి మార్గం సరళం చేయాలి కదా. కాబట్టి ఆ విధంగా ఆదరించేటువంటి మాటలు, వాళ్ళు తిరిగి వస్తారు, అరణ్యంలో మార్గాన్ని సిద్ధపరచండి, వాళ్ళు తిరిగి వస్తారు అనేటువంటి విధంగా. మరి అది రక్షణ వాళ్ళు తిరిగి రావటం, యెరూషలేము తిరిగి రావటం అది రక్షణతో పోల్చుకుంటే ఆ రక్షణను సిద్ధపరిచేటువంటి విధం అన్నమాట. అది ఒక స్వరం. అదే నిజమైనటువంటి రక్షణ ఎట్లా వస్తుంది? యేసు ప్రభు వలన. దానికి సిద్ధం చేసేవాయన ఎవరు? ఆయన బాప్తిస్మిచ్చు యోహాను, ఫ్రెండ్ ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్ అంటాడు. అంటే ఆయన రిలేటివ్ అయినా కానీ ఒక స్నేహితుడు, రక్షకునికి మార్గాన్ని సరళం చేసేటువంటి ఆయన, సిద్ధపరిచేటువంటి ఆయన. బాప్తిసం ఇస్తూ మరి పాపాన్ని విసర్జించడానికి మీరు ఆసక్తి చూపించాలి అనేటువంటి రీతిగా బాప్తిసం ఇస్తూ బాప్తిసం ఇస్తూ ఆ విధంగా మార్గాన్ని సరళం చేశాడు. యేసుక్రీస్తు రక్షణకు, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తే రక్షణ, దానికి ఆయన సరళం చేశాడన్నమాట. ఆ విధంగా ఈ మాటలు బాప్తిస్మిచ్చు యోహానుకి వర్తిస్తూ మరి ఇక్కడ మత్తయి చెబుతాడు, తర్వాత యోహాను సువార్తలో కూడా మనం ఇది చూడగలుగుతున్నాం. కాబట్టి ఆదరించేటువంటి మెస్సయ్య, చెరలో ఉన్నటువంటి వాళ్ళు, దుఃఖిస్తున్నటువంటి వాడు, బాధిస్తున్నటువంటి వాడు. మరి ఆ చెర ఎక్కడ స్టార్ట్ అయిందంటే బబిలోను చెరతోనే కాదు, అషూరు వాళ్ళు దండెత్తి మరి 722లో ఇశ్రాయేలు దేశాన్ని వాళ్ళు ధ్వంసం చేసి, వాళ్ళు డిపోర్ట్ చేసి, ఇక్కడ ప్రజలను అక్కడికి, అక్కడ ప్రజలను ఇక్కడికి తారుమారు చేసినటువంటి దాంతో అక్కడి నుండే స్టార్ట్ అయిందన్నమాట. అది కొనసాగుతూ వచ్చింది. ఆ విధంగా బాధలో, వేదనలో వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు అన్నమాట, వాళ్ళకి ఆదరణ ఇచ్చేటువంటి మెస్సయ్య అని గుర్తు చేసేటువంటి రీతిగా ఆ యొక్క చెర అనుభవం ఇక్కడ ఎత్తి వ్రాయబడింది అని మనం గ్రహించుకోవాలి. ఇక మరి అబ్రహాము గురించి కూడా ఉన్నది కదా ఇక్కడ. 2వ వచనం మత్తయి సువార్త 1:2. ఏబ్రహాం వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఐజాక్. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. ఓకే, 1వ వచనంలోనే ఉన్నది ద బుక్ ఆఫ్ జీనియాలజీ. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఇక్కడ దావీదు కుమారుడే కాదు, అబ్రహాము కుమారుడగు అని, అది కూడా ముఖ్యమైనటువంటి విషయం. ఏంటి అబ్రహాము? ఇప్పుడు
యేసు ప్రభు రావటం ద్వారా దావీదు యొక్క ప్రవచనం నెరవేరటమే కాదు, అబ్రహాముకి దేవుడిచ్చినటువంటి ప్రవచనం కూడా నెరవేరింది. ఏంటి ఆ ప్రవచనం అంటే ఆదికాండం 12:1-2లో మనం చూస్తాం. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు, అది సుపరిచితమైనటువంటి వచనాలు. అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి మాటలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. 3వ వచనం. నిన్ను ఆశీర్వదించువారు ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించువాని దూషించెదను, శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. ఓకే, 3వ వచనంలో అక్కడ ఏమున్నదంటే సమస్త జనులు, ఇశ్రాయేలులే కాదు, సమస్త జనులు అంటే అన్యులు. ఈ యొక్క సువార్త ఇశ్రాయేలులకే కాదు, ఇశ్రాయేలులకు ముందు, అవును, ఇశ్రాయేలులోనే రక్షకుడు వచ్చాడు వాళ్ళ ద్వారానే. కానీ ఆయన ఇచ్చేటువంటి రక్షణ యూదులకు ఒక్కడికే పరిమితమైంది కాదు. వాళ్ళ ద్వారా సమస్త వంశములు, సమస్త దేశములకు కూడా ఆ యొక్క సువార్త అన్వయించబడింది అని గ్రహించాలి. అందువలన మొదటిగా మరి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులను పంపించినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇశ్రాయేలుల మధ్యే మీరు పరిచయం చేయండి అని అన్నాడు. కానీ 28వ అధ్యాయం చివరి 2 వచనాలలో చూసేది ఏంటంటే, ఇప్పుడు మీరు సమస్త దేశములకు వెళ్ళి. చూసారా, అది దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలు ఒక్కళ్ళే కాదు, మొదటి నుండి కూడాను, మరి పాత నిబంధనలో కూడాను సమస్త దేశాలు, మానవాళి అంతా కూడాను వాళ్ళని ఉద్ధరించాలనేటువంటి ఉద్దేశం దేవుని దృష్టిలో ఉన్నది. ఇది ఒక్కడికి చెందింది కాదు, ప్రపంచాన్ని అంతటికి చెందింది, మానవాళి అంతటికి చెందినటువంటి సువార్త అని మనం గ్రహించాలి. ఇప్పుడు ఈ మత్తయి సువార్త, ఈ వంశావళిలో కూడాను అన్యులు ఉన్నారు. కాబట్టి ఈ సువార్త అందరికీ చెందింది. దేవుడు అందరికీ చెందినటువంటి వాడు, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరికీ చెందినది, అందరికీ చెందినటువంటి రక్షణ, యేసు ప్రభు రక్షణ అందరికీ చెందినది. యూదులకే కాదు, క్రైస్తవులకే కాదు, అందరికీ అని మనం గ్రహించేటువంటి రీతిగా అబ్రహాము సంతానం అని ఇక్కడ అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరింది అని సూచించబడింది అని మనం గ్రహించాలి. అది సమస్త జనులకు వెళ్ళి చాటించాలి. ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమిస్తుంటున్నాడు, ఆయనలో పక్షపాతం లేదు, అందరికీ అవకాశం ఇవ్వబడింది. అందరూ ఆశించాలి దీన్ని, దేవునితో ఉండాలి. రక్షణ అంటే ఏంటి? దేవునితో సంబంధం కలిగి ఉండటం. పాపులైనటువంటి మనం పరిశుద్ధులైనటువంటి దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఎట్లా కలిగి ఉంటాం? పాపం అనేది అడ్డు ఉంది కదా, ఆ పాపం తీసివేయబడినప్పుడు పాప రక్షకుడే యేసుక్రీస్తు. అంతేకాదు, ఆ విధంగా రక్షింపబడిన తర్వాత దేవునికి ఇష్టంగా జీవించటం, పవిత్రమైనటువంటి జీవితం జీవించటం, మాటల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, ప్రతిక్రియల ద్వారా కానీ దేవునికి ఇష్టంగా జీవించేటువంటి జీవితం, అది రక్షణ జీవితం, నీతి జీవితం. ఆ విధంగా ఆశిస్తే మనం ఆయనతో సదాకాలం ఉంటాం, అదే పరలోకం. కాబట్టి ఈ రక్షణ మార్గం, యేసుక్రీస్తు మార్గం,
ఈ క్రిస్మస్ సందేశం దానికి సంబంధించినటువంటి రీతిగా మనం గ్రహించుకుని అలాంటి విధంగా దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిస్తే ఆయనతో సంబంధం ఉండేటటువంటి రీతిగా, ఆయన తండ్రి అని పిలుచుకునేటువంటి రీతిగా, ఆయనతో మాట్లాడేటువంటి రీతిగా, ఆయనకు ప్రార్థన చేసుకునేటువంటి రీతిగా, ఆయన్ని స్వరం వినేటువంటి రీతిగా ఒక మార్గాన్ని తలంచి ఏర్పాటు చేసి యేసుప్రభుని పంపిస్తే మనం ఏం చేస్తాం? ఆయన అంగీకరిస్తామా, ఆయన ధిక్కరిస్తామా అనేటువంటిది ప్రశ్న. ఒక కరుడు కట్టినటువంటి హృదయమే ఆయన్ని తిరస్కరించగలదు. వారి నిమిత్తమై బలిగా శిలువలో చనిపోయినప్పుడు ఏ హృదయం చెల్లించదండి. అది బలవంతం చేసేది కాదు. సంతోషంగా ఆ దేవుడు నాకు కావాలి, నా పాపం పోవాలి, ఆయన తండ్రి అని పిలవాలి అనేటువంటి రీతిగా దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం. మతం కాదు, మార్గం. నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును అని చెప్పినటువంటి దేవుని యొక్క మార్గం అని మనం గ్రహించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము పాపులము, మాలో హృదయ కాఠిన్యత ఉన్నది నాయన, మమ్మల్ని క్షమించండి. రాతి గుండెకు బదులుగా మాంసపు గుండెని ఇస్తానని మీరు యెహెజ్కేలు 36లో వాగ్దానం చేశారు. అది యేసుక్రీస్తులో నెరవేరింది. ఆయన ఆ సత్యాన్ని గ్రహించుకుని మా జీవితాలకు అన్వయించుకునేటువంటి రీతిగా, ఆయన నమ్మేటువంటి రీతిగా మీ యొక్క ఆత్మీయ కార్యం మా హృదయంలో జరిగించవలసిందిగా ప్రాధేయపడి వేడుకుంటూ యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.